ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కారు మేఘమునకును గాఢంధకారమునకును తుఫానుకును. హెబ్రీ 12:18. ఎక్కడివి ఏనుగు మందల్లాంటి మబ్బులు, ఉక్కిరి బిక్కిరి గుబులు గుబ్బలు, దారగా కురుస్తూ చీకటి జడలు విదిలించి, ఉరుముతూ కుంభవృష్టితో విరుచుకుపడుతూ, అంధకారపు కాటక పులుముకుని గర్నిల్లుతూ, మంతనముల బూనబొంతరాలలు దద్దరిల్లేలా ఘోషిస్తూ, ప్రళయంగా వలయంగా సుడులు చుట్టేస్తూ, కలియబెడుతూ కలత పెడుతూ కట్టేస్తూ. ఎక్కడి నుండి వచ్చాయి ఈ కారు మబ్బులు? కొండలెక్కి దూకుతున్న నల్ల ఏనుగు గున్నలు. నీలాకాశంలో జలతారు అలవలే అల్లన మెల్లన సాగే మేఘమాల ఎంత మనోజ్ఞంగా ఉంటుందో. గర్జిస్తూ గర్నిల్లుతూ మహోత్తుంగ తరంగాల వలె విరుచుకుపడే కారు మబ్బులు అంత భయానకంగా ఉంటాయి. నీ జీవితంలో ఎప్పుడో పట్టిన మబ్బులు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కుండపోతగా చికాకులు కురిపిస్తూనే ఉన్నాయి. తెరిపి లేదు, వరపు లేదు. మబ్బులు వీడి లేత ఎండ కాసి ఎన్ని రోజులైందో. రోజు కన్నీటి చినుకులే. నిష్కృతి కలిగే రోజు వస్తుందా అని ఎదురుచూపులకు అంతం లేదు. అదిగో కారు మేఘాలలో కాంతిరేఖ, వంపు తిరిగిన సప్తవర్ణాల ఇంద్రచాపం. దేవుడు నిన్ను మర్చిపోలేదన్న దానికి ఆయన పెట్టిన సంకేతం. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. ఆదికాండము 3:2. ఎలాంటి దట్టమైన మొయిలు మారుమ్రోతలైనా దేవుడు తన చేయి చాపి తెర తొలగించినట్టు తొలగదోస్తాడు. సోదరి, వేచియుండు, ధైర్యం కలిగి ఎదురుచూడు. కంబలించే కారు మబ్బు భూమిని కప్పిన ఆ గొడుగు పైన సూర్యకాంతి వెలుగుతోంది. ఆ గొడుగును మూయడం దేవునికి ఒక్క క్షణం పని. ఆయన తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. మన దేవుడు అగ్నిలో, కారు మేఘంలో, తుఫానులో, అంధకారంలో ఉరిమే స్వరంతో మాట్లాడేవాడు కాదు. గతంలో ఆయన అలా చేశాడు. ఇప్పుడైతే నీతో ఆపేక్షగా, మృదువుగా, మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ఆ ఘోషలో, ఆ హోరులో, నీ అంతరంగంలోనే వినిపించే ఆ స్వరం విను. బయట ఎంత తుఫాను చెలరేగుతున్నా, కడలి కదలిపోతున్నా, పడవ సుడులు తిరిగినా ఏసే నీతో మాట్లాడుతున్నాడు. వినగలిగే చెవులు నీకుండాలి కానీ రణగుణ ధ్వనులలో, కుండపోత వర్షంలో ఆయన వెచ్చని స్పర్శ, చల్లని మాట నీతోనే ఉంది. చూడు.